సుందర్ పిచాయ్ ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటి అంటే, గ్రేట్ టు స్పీక్ విత్ ఇండియా పిఎం @నరేంద్ర మోడీ అండ్ @official India AI to share our plans for the first ever Google AI hub in Visakhapatnam, a landmark development. This hub combines gigawatt scale compute capacity, a new international subsea gateway. ఇది గుర్తుపెట్టుకోండి, a new international subsea gateway, large scale energy infrastructure. Through it we will bring our industry leading technology to enterprises and users in India, accelerating AI innovation and driving growth అక్రాస్ ద కంట్రీ. సో ఒక పాయింట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, న్యూ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని మాట్లాడుకుందాం. అయితే ఇది నిన్న సుందర్ పిచాయ్ గారు గూగుల్ CEO పెట్టిన ట్వీట్, అది పక్కన పెట్టేసేసి వైజాగ్ లో భారీగా ఉద్యోగాలు. సో డేటా స్టోరేజ్ సెంటర్ గా వైజాగ్ అనేది రెడీ అవుతూ ఉంది. సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే CLS అనే కొత్త టెక్నాలజీ రాబోతుంది. CLS అంటే ఏంటి అంటే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్. అంటే సబ్వే ద్వారా, అంటే సబ్వే అంటే అండర్ సీ నుంచి ఎంటైర్ ప్రపంచం మొత్తానికి కూడాను అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా ఈ నెట్వర్క్ని, అంటే ఈ ఇంటర్నెట్ లేకపోతే ఈ డేటా షేరింగ్ కానివ్వండి, ఇదంతా జరగబోతోంది ఒక కొత్త టెక్నాలజీ. అండ్ ఇండియా మొత్తం కూడా ముంబై అండ్ వైజాగ్, ఇప్పుడైతే వైజాగ్ స్టార్ట్ అవుతా ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ అనమాట. సో చాలా పెద్ద AI హబ్గా రాబోతుంది.